నమస్తే రాజా సింగ్ సాబ్, ఎలా ఉన్నారు? బాగుర్రా? అయితే మీకు తెలుగు రాకుండా మీరు తెలుగులో మాట్లాడతారు కదా, దానివల్ల నాకు కూడా తెలుగు రాదు. నేను కూడా కొద్దిగా తెలుగులో మాట్లాడతా మీ గురించి. ఎప్పుడు కానీ హిందూ ముస్లిం అంటారు కదా మీరు, హిందూ ముస్లిం, ముస్లిం ఇలా ఉంటారు, ముస్లింతో హలాల్ చేయకండి, మీరే హలాల్ చేసుకొని తినండి, మీరు అంటారు కదా ఎప్పుడు కానీ. హిందూ ముస్లిం, ఈ ముస్లింలలో మీరు నెంబర్ వన్ ఉంటారు ఏదైనా సరే. ముస్లింల ఏ వాళ్ళు ఏమైనా చేసినా మీరు ఏమంటారు, వీడు ఇట్లా చేసిండు ముస్లిమ్స్, వాళ్ళు అట్లా చేసారు ముస్లిమ్స్ అంటారు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఒక అమ్మాయి, నా చెల్లెని అనుకుంటా నేను, నా చెల్లెను ఇట్లా అయింది కాబట్టి ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడండి, ఏమంటారు దీని గురించి? మీ చెల్లి అనుకొని మీరు భావించి, మీ చెల్లి అనుకొని మీరు భావించి చెప్పండి, దీని ఏంది, దీని సిచ్యుయేషన్ ఏంది, ఏం చేయాలి, అతన్ని ఎమర్జెన్సీలా ఉరి వేయాలా, అలా మాట్లాడండి. రండి ఎప్పుడైనా బయటికి, ఇంట్లో కూర్చొని పెద్ద గొప్పతనం కాదండి. ఇప్పుడు కూడా మీరు వచ్చి బయట రుబాబ్గా మాట్లాడండి. మా ముస్లింల గురించి మీరు ఎట్లా మాట్లాడతారు రుబాబ్గా, ఈ అమ్మాయి గురించి కూడా మీరు మాట్లాడండి. బజరంగల్ చెప్పండి మీరు. ఇది న్యాయం కాదు తమ్ముడు. నువ్వు నాకన్నా పెద్దోని కాబట్టి నేను నిన్ను అన్ననే అంటలే, సరేనా? అయితే దీని గురించి కూడా మాట్లాడాలి మీరు. బీజేపీ ఎవరు, మీకు సపోర్ట్ ఎవరు, ఈ అమ్మాయి గురించి కూడా మాట్లాడండి. ఈ అమ్మాయిని అన్యాయం అయింది, దాన్ని మీరు ఏం అనుకొని చేస్తారో చెయ్యండి. మీకు దమ్ము ఉంటే మైక్ పట్టుకొని మాట్లాడండి. వీడిని ఎమర్జెన్సీలా ఉరి వేయండి. అప్పుడు నేను అంటాకే పోయి రాజా సింగ్ కింగ్, రాజా సింగ్ దగ్గర గుండె ఉంది, రాజా సింగ్ గట్టేడు నేను అనుకుంటా. కాదు అంటే జీరో అనుకుంటా నేను. అంతా ఈ బుద్ధుడు మాటలే అనుకుంటా నేను. వీడు ఇట్లా అట్లా, నేనే పెద్దగా, నాకన్నా పెద్ద ఎవరు లేరు నువ్వు అనుకుంటావు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి తరపున నువ్వు మాట్లాడితే, అతన్ని ఎమర్జెన్సీ ఉరి వేయిస్తే, నేను అప్పుడు అనుకుంటా కదా బజరంగ్ దళ్ పెద్ద గొప్పది, లేకపోతే జీరో అనుకుంటా నేను బీజేపీ, సరేనా? ఇప్పటికైనా ఈ అర్థం చేసుకో రాజా సింగ్. మా ముస్లిం, మా తుర్కోళ్ళ గురించి నువ్వు మళ్ళా మాట్లాడిననుకో మంచిది కాదు, సరేనా? న్యాయంతో పనిచేయి. అందరినీ ఒక్కడే కంటితో చూడు. వాడు చిన్న, వీడు పెద్ద అని కాదు. ఈ లోకంలో అంత సమానమే. హిందూ ఒకడే, ముస్లిం ఒకడే, సిక్ ఒకడే. ఈ అందరిది దేశం, అందరిది మన ఇండియా, మన హిందుస్థాన్, సరేనా? ఓకే, జై హింద్, జై భారత్.